ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ అనుకోని అతిథి. ఓ పుట్ట లోపల చీమల కుటుంబం నివసిస్తుండేది. అవి ఒకరోజు భోజనం చేస్తుండగా అనుకోని అతిథిగా ఎలుక వచ్చింది. చీమలు దాన్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాయి. ధాన్యం తింటుండగా రైతు తరిమితే పారిపోయి వచ్చిన ఎలుక ఆ విషయం చెప్పకుండా, పర్వాలేదులే, మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను అని ఎంతో ప్రేమను నటిస్తూ అంది. మొహమాట పడకు, వచ్చి కూర్చుని తిందువురా అని చీమల కుటుంబం ఆహ్వానించింది. వద్దులే వద్దులే అంటూనే ఎలుక వచ్చి భోజనానికి కూర్చుంది. చీమలు చక్కని విస్తారాకులో గింజలు, బెల్లం, రొట్టెలు, పప్పును వడ్డించాయి. చీమల వైభవాన్ని చూసి ఎలుకకు ఈర్ష్య పెరిగింది. ధాన్యం రాసులుగా పోసి ఉన్న చీమల ఇంటిని సొంతం చేసుకోవాలనే దురాశ పుట్టింది. తిన్న తర్వాత చేతులు కడుగుతూ, మీకు ఇంత పెద్ద ఇల్లు అక్కర్లేదు కదా, నాలాంటి పెద్ద మనిషికి ఇస్తే బాగుంటుంది. మీరంతా ఖాళీ చేసి వెళ్ళండి అంది ఎలుక. మీకు ఈ ఇల్లును అప్పగించడానికి మేం సిద్ధమే. కాని ఇక్కడికి సమీపంలోనే మాకు మరో పెద్ద పుట్ట ఉంది. దానిలో ఎంతో ధాన్యం ఉంది అని అవి ఎలుకతో చెప్పాయి. అయితే అది ఎక్కడుందో చూపించండి అంది. చీమలు దూరంగా ఉన్న మరో పుట్టను చూపాయి. మరుక్షణం ఆలస్యం చేయకుండా పరుగున పుట్టలోకి దూరింది ఎలుక. వెంటనే దానికి గుండె ఆగినంత పనైంది. ఓ తాచుపాము మీదపడి పట్టుకోబోయింది. అతి కష్టం మీద తప్పించుకుంది. చీమల మీద విపరీతమైన కోపం వచ్చినా వాటి జోలికి వెళ్లడం తన ప్రాణాలకే ప్రమాదమని గ్రహించింది. అప్పటినుంచి ఎలుక తన బతుకేదో తాను బతికింది.